స్వామి 7 కొండల మీద ఎందుకుంటాడు? శేషశైలం, గరుడాచలం, నారాయణాచలం, అంజనాచలం, వృషాచలం, వృషభాచలం, వెంకటాచలం అనే 7 కొండల మీద స్వామి వెలిసి ఉన్నాడు. ఈ ఒక్క తిరుపతి కాదు, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం దేవాలయాలు ముఖ్యంగా దేవుడి యొక్క అవతరణ కొండ మీద జరుగుతుంది. కొండ మీద వెలుస్తాడు దేవుడు. ఓ బజార్లో వెలిస్తే దేవుడు కూడా వ్యాపారస్తులకు ఉన్నట్టే డిమాండ్ ఉంటుంది. బాగా వచ్చిపోయేవాళ్ళైనా దండం పెట్టి పెడుతూ ఉంటారు. ఎవ్వరికి అందకుండా కొండ మీద ఎందుకు వెలవడం? అక్కడెవరో భక్తుడో ఋషో ఎవరో తపస్సు చేయగానే వారిని అనుగ్రహించడం కోసం అక్కడికి వెలవడం, అక్కడేదో ఎవరో ఓ పోకల దమ్మక్కో ఓ రామదాసో ఏదో ఓ చిన్న పాకో ఓ చిన్న గుడిసో. స్వామి 7 కొండల మీద ఎందుకుంటాడు? శేషశైలం, గరుడాచలం, నారాయణాచలం, అంజనాచలం, వృషాచలం, వృషభాచలం, వెంకటాచలం అనే 7 కొండల మీద స్వామి వెలిసి ఉన్నాడు. ఈ ఒక్క తిరుపతి కాదు, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం దేవాలయాలు ముఖ్యంగా దేవుడి యొక్క అవతరణ కొండ మీద జరుగుతుంది. కొండ మీద వెలుస్తాడు దేవుడు. ఓ బజార్లో వెలిస్తే